మారుతుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ 100 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చినోడు అవుతాడు రేవంత్ రెడ్డి. ఆ హాస్పిటల్స్ కి చక్కటి వైద్యాన్ని అందించగలిగితే ఆ ఇంటికి లక్షల రూపాయలు ఇచ్చినోడు అవుతాడు. ఈ రెండు ఎందుకు చేయట్లే అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్లోబల్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం వరల్డ్ లో ఎక్కడా లేదు ఇలాంటి హాస్పిటల్స్. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసినాయి. గ్లోబల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ బతకాలి అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ని చంపేయాలి. ప్రభుత్వ హాస్పిటల్స్ ని చంపేస్తే యశోద బతుకుతుంది, ప్రభుత్వ హాస్పిటల్స్ చంపేస్తే అపోలో బతికిద్ది, ప్రభుత్వ హాస్పిటల్స్ ని చంపేస్తే ఆసియా గ్యాస్ట్రోఎంట్రాలజీ బతికింది. మీకు తెలియదు ఇంకా మెడికోవర్ అని కొత్తది వచ్చింది. మెడికోవర్ ఈ ఎట్లా బతుకుతాయి? ఈ బతికేది ఎట్లా అనంటే ఈ ప్రభుత్వ విద్య వైద్య వ్యవస్థను చంపేసినప్పుడు గ్లోబల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్స్ బతుకుతాయి, గ్లోబల్ హాస్పిటల్స్ బతుకుతాయి. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే విద్యని వైద్యాన్ని రెండింటినీ ఈ బడ్జెట్ తెలంగాణ విద్యా రంగాన్ని తెలంగాణ వైద్య రంగాన్ని రేవంత్ రెడ్డి 6 అడుగుల కత్తితో చంపేసిండు. పొడిచి 6 అడుగుల కత్తి పెట్టి చంపేసిండు 2 రంగాలు. దీనివల్ల 3 కోట్ల మందిని బీసీ ఎస్సీ ఎస్టీ పేద వర్గాలు చచ్చిపోవాలి. ఈ పని చేసిండు.